హలో మాస్టరు, ఏమండే మేడం గారు. ఇవాళ మనం మా బెజవాడకే వరల్డ్ ఫేమస్ అయిన ఉలవచారు బిర్యానీ గురించి మాట్లాడుకుందాం అండి. ఉలవచారు రుచి చికెన్ ముక్కకి బట్టి చక్కటి రుచితో భలేగా ఉంటుందండి. దమ్ బిర్యానీయా అమ్మ బాబాయ్ చాలా పని ఉంటుంది అనుకోకండి. నేను చెప్పే విధానంలో చేస్తే బిర్యానీ చాలా తేలిగ్గా తయారైపోతుంది. ఒక 500 గ్రాముల చికెన్ లో ఉప్పు, కారం, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకోండి. ఇందులోకి ఒక చెక్క నిమ్మకాయ, ఒక కప్పు పెరుగు, నెయ్యి లేదా నూనెని వేసుకొని ఆ మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. సమయం ఉంటే గనక ఈ చికెన్ ని ఒక 5-6 గంటలు నాననివ్వండి. చికెన్ మెత్తగా ఉడికి బిర్యానీ భలేగా ఉంటుంది. బిర్యానీ చేసుకునే ముందు వేడి పాలల్లో కొంచెం కుంకుమ పువ్వుని నానబెట్టేయండి. ఒక 2 డబ్బాల బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కనుంచుకోండి. మందపాటి కడాయిలో నూనెని వేసుకొని పొడుగ్గా కోసుకున్న 3 పెద్ద ఉల్లిపాయల్ని, ఒక చిటికెడు ఉప్పుని వేసుకొని ఉల్లిపాయలు మాడిపోకుండా కరకరలాడేదాకా వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి మసాలాలు పట్టించిన చికెన్ ని వేసుకొని కూరని మంచిగా కలుపుకోండి. చికెన్ ని సన్నటి సెగ మీద ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. చికెన్ పైన ఇందిరా ఫుడ్స్ వాళ్ళ చిక్కటి ఉలవచారుని వేసుకోండి. ఉలవచారు ఉన్న చికెన్ మొత్తానికి పట్టేలాగా చూసుకోండి. ఇంకొక కడాయిలో నెయ్యి వేసుకొని బిర్యానీ దినుసులు, ఇష్టం ఉంటే జీడిపప్పుని వేసుకొని జీడిపప్పుని ఎర్రగా వేపుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి బియ్యం మునిగేలాగా మంచినీళ్లను పోసుకోండి. ఒక 5-6 ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని, కొత్తిమీరని, పుదీనాని, ఉప్పుని వేసుకోండి. చివరిగా ఒక 2 చెక్కల నిమ్మకాయని పిండుకొని నీటిని తెల్ల కాగనివ్వండి. ఈ నీళ్లను రుచి చూస్తే సముద్రపు నీళ్లంత ఉప్పుగా ఉండాలి గుర్తుంచుకోండి. ఎసరు మంచిగా మరిగాక నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసేయండి. బియ్యం ఒక 70% ఉడికిపోయాక సన్నటి సెగ మీద ఉన్న చికెన్ పైన ఈ బాస్మతి బియ్యాన్ని లేయర్స్ గా వేసుకోండి. ఒక లేయర్ వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి, కొత్తిమీర, పుదీనా, కుంకుమ పువ్వు కలుపుకున్న పాలు, బిర్యానీ మసాలాని వేసుకోండి. దీనిపైన ఇంకొక లేయర్ బాస్మతి బియ్యాన్ని వేసుకోండి. చివరిగా కుంకుమ పువ్వు కలుపుకున్న పాలని, ఒక కప్పు బియ్యం ఉడికిన నీళ్లని బిర్యానీ పైన వేసుకోండి. ఇప్పుడు ఈ కడాయిని టిష్యూలతో నేను చూపిస్తున్న విధంగా మంచిగా ప్యాక్ చేసుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో, 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో, ఇంకొక 10 నిమిషాలు పెనం పైన పెట్టుకొని దమ్ చేసుకుంటే సూపర్ గా ఉండే బిర్యానీ తయారైపోతుందండి.